ఫ్రెండ్స్, కార్ కొనేటప్పుడు బేస్ వేరియంట్ కి, టాప్ ఎండ్ కి, మిడ్ వేరియంట్ కి, టాప్ ఎండ్ కి లక్షల్లో ప్రైస్ వేరియేషన్ ఉన్నప్పటికీ అన్ని ఫీచర్స్ ఉంటాయి కదని చెప్పి టాప్ ఎండ్ కార్ అయితే కొంటాం. దాంట్లో మెయిన్ గా ఎక్కువ ఖర్చు పెట్టేటటువంటి ఒక 5 ఫీచర్లు అయితే మనకు పనికిరావు. అవైతే ఇప్పుడు మీకు చెప్తాను. రీల్ అయితే సేవ్ చేసుకోండి. అలా అని ఈ వీడియో అన్ని వర్గాల వారికి సంబంధించింది కాదండి. కొంతమంది టాప్ ఎండ్ కారే కొనాలి, అన్ని ఫీచర్స్ ఉన్న కారే కొనాలి, వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టు టాప్ ఎండ్ కారే మెయింటైన్ చేయాలి. లక్కీ భాస్కర్ ఓ మాట అంటాడు కదా, దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. నా ఈ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఈ రీల్ అయితే కంటిన్యూ చేయండి. ఫస్ట్ ఏంటంటే పెనరామిక్ సన్ రూఫ్ అండి. చాలా మంది సన్ రూఫ్ కేవలం ఫోటోల కోసం, వీడియోల కోసం అయితే వాడుతూ ఉంటారు. పిల్లల్ని సన్ రూఫ్ నుంచి బయట పెట్టడం అంత సేఫ్ అయితే కాదనమాట. వాస్తవానికి ఇండియాలో వేడి కూడా ఎక్కువ ఉంటుంది. క్యాబిన్ లోపల వేడి అయితే ఎక్కువ వచ్చేస్తుంది పెనరామిక్ సన్ రూఫ్ వల్ల. మెయింటెనెన్స్ కూడా బేబస్సంగా ఉంటుంది అనమాట. ఏమైనా రిపేర్ వచ్చిందంటే. ఇక మనం వాడినటువంటి సెకండ్ ఫీచర్ ఏంటంటే గెస్చర్ కంట్రోల్ టైల్ గేట్. కాల్ కింద డిక్కీ ఓపెన్ అయ్యే ఫీచర్ మొదట్లో బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఇది వాడేటువంటి పరిస్థితి ఉండదు అసలు. మూడోది ఏంటంటే కార్లో ఉన్న వైర్లెస్ చార్జర్. కార్లో ఉన్న వైర్లెస్ చార్జర్లు ఫోన్ నెమ్మదిగా చార్జ్ చేస్తానని చెప్పేసి ఎవరు కూడా వైర్లెస్ చార్జర్ అయితే వాడరు. దట్టు ఫోన్ అయితే వేడికిపోద్ది అనమాట వైర్లెస్ చార్జర్ వాడడం వల్ల. అందుకని చెప్పేసి యూఎస్బీ కేబుల్ వాడుతున్నారు. ఇక నాలుగోది ambient లైటింగ్స్. 64 కలర్లు 108 కలర్లు అనుకోని చెప్పేసి ambient లైటింగ్స్ అయితే కొన్ని రోజులు మాత్రం మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. తర్వాత ఒక కలర్ మాత్రం వేసేసి వదిలేస్తాం అనమాట. ఇక ఐదో ఫీచర్ ఏంటంటే అడ్వాన్స్డ్ ADAS ఫీచర్స్. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లైన్ కీప్ అసిస్టెంట్ కొన్ని ఫీచర్స్ ఉంటాయి కదా, ఇవైతే మనం హైవేలో మాత్రం వాడతాం. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సిచువేషన్ లో హైవేలో కూడా కనీసం ఒక 5 కిలోమీటర్ల పాటు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ మీద కానీ లేదా నార్మల్ క్రూజ్ కంట్రోల్ మీద వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే లేవు మన హైవేలో. అలాంటి మరి సిటీలో అయితే చెప్పక్కర్లేదు. సిటీలో ఈ ADAS యూస్ చేసామని అంటే ఎక్కడే ఉన్నటువంటి కార్ అక్కడే ఉండిపోద్ది. కాబట్టి ఈ 5 ఫీచర్లు అయితే మనం టాప్ అండ్ ఫీచర్లు అనుకుని కొంటుంది డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నటువంటి ఫీచర్లు అనమాట. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి.